నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణానికి చెందిన మహిళ మృతి, హజ్ యాత్రలో ఘటన. వినుకొండ పట్టణం బోస్బొమ్మ సెంటర్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆత్మరక్షణ దినోత్సవం. తెల్లవారుజామునే ప్రత్యేక అభిషేకాలు, పూజలు. వినుకొండలో దారుణం, కన్న తండ్రిని కాలువలో తోసివేసి చంపిన కుమారుడు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణానికి చెందిన ఓ మహిళ హజ్ యాత్రలో సౌదీ అరేబియాలో మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. వినుకొండ పట్టణంలోని పశు వైద్యశాల బజార్కు చెందిన షేక్ మస్తాన్బీ ఉమ్రాకు ఈ నెల 17న వినుకొండ నుండి బయలుదేరి వెళ్లారు. యాత్ర అనంతరం మదీనాకు చేరుకున్న మస్తాన్బీ అనారోగ్యం కారణంగా అక్కడి వైద్యశాలలో చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే సౌదీ అరేబియా నిబంధనల ప్రకారం షేక్ మస్తాన్బీ అంత్యక్రియలు అక్కడే నిర్వహించనున్నట్లు వారు వివరించారు. నా పేరు పఠాన్ కరీముల్లా. మా అక్కగారైన షేక్ మస్తాన్బీ ఉమ్రా చేయటానికి వెళ్ళారు. ఉమ్రా చేశారు. మక్కాలో ఉమ్రా అయిపోయింది. మదీనాకు వచ్చారు. నిన్న రాత్రి ఆయాసం ఎక్కువైంది. మదీనాలో తెల్లవారుజామున హాస్పిటల్కి తీసుకుపోయారు. హాస్పిటల్లో చూపించారు. తెల్లవారుజామున 7ంటికి స్వర్గస్థులైనారు. నా అక్కగారైన షేక్ మస్తాన్బీ వాళ్ళ అబ్బాయి షేక్ మహమ్మద్ రఫీ అక్కడే ఖననం చేయడానికి మేము అంగీకరిస్తున్నాం. చైతన్య శ్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ మహిళా పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్ల పంపిణీ చేశారు. ముందుగా రిపబ్లిక్ డే సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ కమిషనర్ గా అవార్డు అందుకున్న మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్ ను దుశ్శాలువ, పూలమాలలతో సత్కరించి మెమోంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ తెల్లవారుజామునే వినుకొండ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే మున్సిపల్ కార్మికుల సేవలు వెలకట్టలేనివని వివరించారు. అందుకు గుర్తింపుగా చైతన్య శ్రవంతి సేవా సంస్థ వారు దుప్పట్లు అందజేయటం అభినందనీయమని అన్నారు. మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ అందరి సహకారంతోనే తనకు ఈ అవార్డు వచ్చిందని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి బృహత్కర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి గుమ్మడి కళాపట్నం వ్యవస్థాపకులు గుమ్మడి గారికి, మరి అసోసియేషన్ పెద్దలు, యూనియన్ నాయకులు, మరి వరప్రసాద్ గారికి, మన టీ స్టాల్ యజమాని అందరవాడి వారికి, అట్లాగే మరి కళాకారులు రామాపురం వెంకటేశ్వరరావు గారికి, మరొక కళాకారులు మరి మంద వెంకటరావు గారికి, మన శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఇస్మాయిల్ గారికి, తోటి సెక్రటరీస్కి, మేస్త్రీస్కి, అట్లాగే మన కొత్తగా మున్సిపాలిటీకి వచ్చిన ఏఈ పసుపులేటి ఆదినారాయణ గారికి, మిగిలిన కార్మికులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి దాంతోపాటుగా స్వలాభాపేక్ష లేకుండా మన కార్మికులను గుర్తించి వారికి మరి ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎందువల్లంటే ఇవాళ సంస్థల్ని, కళాపీఠాలని, మరి సంఘాలని నడిపించడం చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం, చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకునే వ్యవహారం. కూడా నడిపిస్తూ మరి ఎవరైనా కానీ మా ఉద్దేశానికి మీరేం చేస్తారని అడుగుతారు. అలా కాకుండా వారు మళ్ళీ ముందుకు వచ్చి మనకెదురు మరి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇవన్నీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది సామాన్యమైన విషయం కాదు. మరి వారిని మనం పేరు పేరున మన వినుకొండ పురపాలక సంఘం తరఫున మరి మన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి వారిని చూసినప్పుడల్లా ఒక సాధారణమైన ఉద్యోగం ఆయన ఆర్టీసీ అంటే మీకు తెలియదే ఉంది. ఆ డ్యూటీ చేస్తేనే కానీ జీతాలు పడిన ఉద్యోగాలు చాలా ఉంటాయి. అందులో ఆర్టీసీ కూడా ఒకటి. మరి అలాంటి ఉద్యోగం చేస్తూ ఈ కళాపీఠాన్ని మేనేజ్ చేస్తూ దాంట్లో మళ్ళీ ఈ సంఘ సంస్కరణ కార్యక్రమాలు భాగంగా ఇట్లాంటి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కానీ, వృద్ధాశ్రమాన్ని నడపడం కానీ మరి చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం,
చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మధ్య మధ్యలో కళాపీఠం ద్వారా మరి కార్యక్రమాలు, నాటకాలు ఇవన్నీ వేయటం అనేది కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. వినికొండ పట్టణంలోని బోస్ బొమ్మ సెంటర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆత్మరక్షణ దినోత్సవం సందర్భంగా తెల్లవారుజాము నుండి అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. మహిళా భక్తులు, ఆర్య వైశ్య సంఘ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈపూరు మండలంలోని భద్రుపాలెం గ్రామం వద్ద ఉన్న సాగర్ కుడి కాలువ వద్ద ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నూజండ్ల గ్రామానికి చెందిన 80 సంవత్సరాల గంగినేని కొండయ్యను, అతని కుమారుడు గంగినేని వెంకటేశ్వర్లు కుటుంబ కలహాల కారణంగా కారులో సాగర్ కాలువ వద్దకు తీసుకువెళ్లి అక్కడ కాలువలో తోసి చంపేశాడు అని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసు వారు వెంటనే స్పందించి కొండయ్య మృతదేహాన్ని బొమ్మరాజుపల్లి వద్ద ఉన్న సాగర్ కుడి కాలువ వద్ద వెలికి తీశారు. మృతదేహాన్ని ప్రస్తుతం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కన్న తండ్రినే కొడుకు హతమార్చిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వినుకొండ పట్టణ పురపాలక సంఘ పరిధిలోని సురేష్ మహల్ రోడ్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా నూతనంగా నిర్మించిన మోడ్రన్ టాయిలెట్స్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం జరిగిందని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలియజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణ ప్రజల సౌకర్యార్థం ఆధునిక హంగులతో టాయిలెట్లను నిర్మించామని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.